మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ కు రాజకీయాల గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేసి తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించే అర్హత లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. డిపాజిట్ పోయి నల్గొండలో అయితే ఇంకా ఘోరం 6 లక్షలు పోయాడు. నువ్వు అనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, నువ్వు ఏది మాట్లాడినా రేపు వచ్చేది బీజేపీతో పొట్టు పెట్టుకొని, ఎందుకంటే బీజేపీకి మా పార్లమెంట్లో ఓటు వేయించుకున్నావు, కేసులు మాఫీ చేసుకున్నావు, కానీ ఫినిక్స్ పక్షిలాగా పడివేస్తున్నావు. కాంగ్రెస్ బీజేపీలకు కాళ్ళ రాత్రులు చూపిస్తామంట. మళ్ళా ఒకటే అడుగుతున్నా, 10 నెలల కింద పార్లమెంట్లో 16 స్థానాలు డిపాజిట్ పెట్టి గుడిసిన నెత్తి పట్టుకుని తిరుగుతున్నావు. నువ్వు మాకు కాలరాత్రులు చూపిస్తేంది? మీకు కాలరాత్రులు, కేసులు, రెడ్ కార్నర్ నోటీసులు. నిన్న సిబిఐ వాళ్ళు ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ వస్తుంది అమెరికా నుంచి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది.